జిల్లా అంతా కరువే, ఎటు చూసినా బీటలే. సాగునీరు దేవుడెరుగు, తాగునీటికే కటకట. కానీ ఓ తండాలో మాత్రం సీన్ రివర్స్. నీళ్లు ఉబికి వస్తుండటంతో స్థానికులు మురిసిపోతున్నారు. కరువు కాలంలో గొంతు తడుపుతున్న అమృత ధారల్ని కళ్లకు అద్దుకుంటున్నారు తండావాసులు. నిజామాబాద్ జిల్లాలో సరైన వర్షాభావం లేకపోవడంతో రెండేళ్లుగా కరువుతో అల్లాడిపోతోంది. చెరువులు, కుంటలు ఇంకిపోయాయి. తాగేందుకు కూడా నీళ్లు దొరక్క పల్లె ప్రజలు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దర్పల్లి మండలం సిర్నపల్లి శివారులోని రాంసాగర్ తండాలో మాత్రం నీళ్లు భూమి నుంచి ఉబికొస్తున్నాయి. తండా శివారులోని వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఇలా వారం రోజులుగా నీళ్లు ఉబికొస్తున్నాయి. దీంతో గ్రామస్తులు దైవానుగ్రహం అంటూ పూజలు చేస్తున్నారు. వందల ఫీట్లు తవ్వినా నీళ్లు రాని పరిస్థితిలో ఇలా అడుగు గుంటలో వాటికవే నీళ్లొస్తుండటంతో చుట్టుపక్కల ప్రజలు చూసేందుకు తరలివస్తున్నారు. జిల్లాలో ఓవైపు భూగర్భ జలాలు అడుగంటిపోయి ఇబ్బందులు పడుతుంటే తమ తండాలో మాత్రం నీరు వాటికవే పైకి ఉబికి రావడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు గ్రామస్తులు. తాగేందుకు నీరు దొరక్క అల్లాడుతున్న టైంలో ఊబిలోంచి వస్తున్న నీటిని తాగునీటి అవసరాల కోసం తీసుకెళ్తున్నారు. ఎండలకు బోర్లు ఒక 500 ఫీట్లు 1000 ఫీట్లు వేసినా కూడా వాటర్ రావట్లేదు. మా వెంకటేశ్వర స్వామి భూమిలో మొత్తం పైకి వచ్చినాయి. ఒక 4 దగ్గరలలో వచ్చినాయి వాటర్. చాలా ఆనందంగా ఉంది మాకు. వాటర్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. కొబ్బరి నీళ్ళలాగా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉన్నాం. విలేజర్స్ మేము అందరము పుష్కలంగా వాటర్ వస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చి చూస్తుంటే పైకి కొద్దిగా నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వస్తే ఇది ఎందుకు అని అనుకున్నాము. 4 జాగాల నీళ్ళు వచ్చినాయి. ఇది భగవంతుని కృప అని అనుకుంటున్నాము. వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఈ స్థలం విడిచిపెట్టినాము. మేము బోర్ల దగ్గర 500, 600, 1000 ఫీట్లు వేస్తున్నారు. నీళ్లు పడతలేవు. ఇక్కడ పైకే నీళ్ళు వస్తున్నాయి అంటే ఇది భగవంతుని కృప అని అనుకుంటున్నాము. నీళ్లిలా పైకి రావడంతో ఈ వేసవిలో తాగునీటి అవసరాలు కొంతవరకు తీరాయంటున్నారు గ్రామస్తులు.